ఇకవైపు దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఇంద్రకీలాద్రిపై ఒక్కసారిగా పాము కలకలం రేపింది. అయితే క్యూ లైన్లకు దగ్గరగా పాము కనిపించడంతో భక్తులు భయాందోళన చెందారు. అక్కడ దీంతో భద్రతా ఏర్పాటుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో భద్రతపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా కూడా ఇలాంటివి జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. కీలాద్రిపై దసరా ఉత్సవాలు వైపు ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అయితే క్యూ లైన్లు పక్కనే మనం చూడొచ్చు. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఒక సర్ప నాగు అయితే కనుక ఇటు కొండ చెరెల వైపు నుంచి వచ్చిందో లేకపోతే ఎటువైపు నుంచి వచ్చిందో కనుక సర్ప నాగు కలకలం రేపుతోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూడొచ్చు. ఒక సర్ప నాగు అనేది ఇక్కడ క్యూ లైన్లు పక్కన నుంచే వెళ్ళడం, ఇక్కడ పని వాళ్ళందరూ కూడా అదే పనిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు పనులు చేసుకునే నేపథ్యంలో ఒక్కసారిగా పాము రావడం అనేది కొంచెం భయాందోళనకు గురి చేసింది. ఇలాంటి సమయంలోనే అధికారులు కొంత చర్యలు చేపడితే ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న నేపథ్యంలో అయితే ఒకవైపు ఇంకా అరాకొర ఏర్పాట్లే జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటువైపు పాము రావడం అనేది కొంచెం షాకింగ్గా అనిపిస్తూ ఉంది. భయాందోళనకు గురవుతున్నారు. ఇటువైపు చూడొచ్చు, ఆల్రెడీ ఇక్కడ పని చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడే నుంచి చూస్తున్నారు. పాము ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చూసారు మీరు? ఇంత ముందుగా వచ్చింది కదా, అది నడకుండా పోతా ఉంది. దాన్ని ఏం చేద్దాం ఎవరికి చెప్దామంటే ఎవరు రాలేకపోతుంటారు, రావటం లేదు. అధికారులందరూ ఇప్పుడే ఇటువైపు నుంచే కదా కారులో వెళ్ళారు, ఎవరికి చెప్పలేదా మీరు? లేదు, ఆ కార్ పోయినాకనే వచ్చింది. ఇది కార్ పోయినాకనే నుంచి వచ్చిందండి. ఎటువైపు అయితే ఈ అడవి నుంచి ఇటు నుంచి వచ్చింది. ఇటువైపు చూడొచ్చు మనం, వెనకాలంతా కూడా కొండ చర్యలు, చెట్లు, అక్కడ మెస్ అంతా వేసున్నారు. ఆల్రెడీ కొండ చర్యలు విరుగుపడుతున్న నేపథ్యంలో అయితే ఇటువైపు అంతా పనులన్నీ కూడా పూర్తి చేశారు. అక్కడ ఫెన్సింగ్లు కట్టారు, మొత్తం అంతా వైర్లను కట్టారు. అయినప్పటికీ కూడా పైనుంచి ఎక్కడి నుంచి పాము వచ్చిందో తెలీదు. పాము అనేది మాత్రం ఇక్కడ 3 క్యూ లైన్ల దగ్గర అయితే కనుక ఇంకా ఇటువైపే ఇక్కడే ఉంది, మనం చూడొచ్చు. అసలు అది కొంచెం సేపే కదిలింది, దానికి ఏమైనా అయిందా లేకపోతే ఏంటి, అది ఎటువైపు వెళ్ళబోతుంది అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. పాము దగ్గరకు వెళ్ళే ప్రయత్నం మనం అయితే చూద్దాం అసలు దానికి ఏమైందో, దాని పరిస్థితి ఏంటో ఒకసారి చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మనం కెమెరా విజువల్స్లో చూస్తున్నాము. దాని తోక దగ్గర అయితే మనం నుంచున్నాం, బట్ కానీ పాము కదలడం లేదు. పాముకి ఏమైనా అయిందా, ఏదైనా వెహికల్ గుద్దిందా లేకపోతే అది కదలలేని సిచ్యువేషన్లో ఉందా, అది కదులుతుందా లేదా అనేది మాత్రం అర్థం కావట్లేదు. ఫస్ట్ అది కొంత చూడొచ్చు మనం. దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయంగా అనిపిస్తూ ఉంది, బట్ కానీ అక్కడ సిచ్యువేషన్ వేరే వాళ్ళందరూ కూడా దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధికారులు ఎవరు రాకపోవడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం అంతా ఖాళీగా ఉంది, ఎవరు కూడా పట్టించుకోని సిచ్యువేషన్లో అయితే ఆ పామును అట్లా వదిలేశారా లేకపోతే ఏంటి, ఎవరు చూడలేదా, ఇంకా వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదా అనేది అయితే తెలీదు. కొంచెం దాన్ని అందరూ కూడా ఫోటోలు తీసుకోవడం కానీ, ఇక్కడ పని వాళ్ళు మాత్రమే ఉన్నారు, మనం మాత్రమే ఉన్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఈ వార్తను అయితే అందిస్తూ ఉంది. చూడొచ్చు, ఆ పామును కదిలిస్తున్నాడన్న. కదిలించకండి. సో చూడొచ్చు మనం, ఇప్పుడే ఒక అతను ఆ పామును కదిలిస్తూ ఉంటే అక్కడ గాయం కూడా అయ్యింది అని చెప్పేసి. అన్న ఒకసారి మీరు కదిలించకుండా ఉండండి అన్న, ఒకసారి స్టిక్ తీయండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం చూద్దాం. అక్కడ ఆ పాముకి బ్లడ్ అయితే వస్తుంది కింద నుంచి చూడొచ్చు మనం. పాపం అది పైనుంచి ఎక్కడి నుంచి పడిందో లేకపోతే ఏదైనా వాహనం గుద్దిందో లేదో కూడా మనకైతే తెలీదు. తోక దగ్గర అయితే దానికి గాయం అయింది, ఖచ్చితంగా బ్లడ్ వస్తూ ఉంది. పాపం అది కదలలేని సిచ్యువేషన్లో ఉంది. మనం ఇంకొంచెం గట్టిగా అరిస్తే కూడా పాము ఇటువైపు ఏమైనా కదులుతుందేమో అని చెప్పి నేను ముందుకు వెళ్ళడం లేదు, కానీ దానికైతే గాయం అయింది. ఖచ్చితంగా గాయమైన సిచ్యువేషన్లో అయితే కదలలేకపోతుంది అది. వాళ్ళు కదిలిస్తూ ఉన్నారు. సో అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు చెప్పే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు. ఆ పాముని కొంచెం కదిలిస్తే అదేమైనా కదులుతుందేమో, ముందుకెళ్తుందేమో. అది ప్రాణాపాయ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి దాన్ని
వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక అతను అయితే దాని తోక పట్టుకొని కూడా తీసుకెళ్తున్నాడు, మనం విజువల్స్లో చూడొచ్చు. లాక్కొని తీసుకెళ్తున్నాడు. దానికి దెబ్బ తగిలిన కారణంగానే అది కదలలేకపోతుంది. నోరు కూడా తెరుస్తుంది, అది కొంచెం కొంచెంగా కదులుతుంది. పామునైతే ఏం చేస్తారు, లేకపోతే అధికారులకు చెప్తారా, వీళ్ళే క్లియర్ చేస్తారా అనేది అర్థం కావట్లేదు. సో అదైతే కొంచెం కదలలేని సిచ్యువేషన్లో ఉంది. దానికి దెబ్బలు తగిలినాయి కాబట్టే అది కదలలేకపోతుంది, లేకపోతే ఈ పాటికి ఖచ్చితంగా దాడి అయితే చేసేది. మనమైతే భయం లేకుండా అయితే వెళ్ళొచ్చని అయితే అర్థమైంది, ఎందుకంటే దాని సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. ఖచ్చితంగా పామునైతే కనుక మనం చూడొచ్చు, మొత్తం అక్కడే ఉంది స్నేక్. ఇటువైపు ఏర్పాట్లు, అసలు దసరా ఇంద్రకీలాద్రి పైన దసరా ఉత్సవాల ఏర్పాట్ల టైంలో పాము రావడం అనేది కొంచెం షాకింగ్ కరమైన వార్త, భయంకరమైన వార్త. ఇదే సిచ్యువేషన్ కనుక దసరా టైంలో జరిగితే ఏంటి, ఏం చేయబోతున్నారు? ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఏర్పాట్లకు ముందు చూసాం కాబట్టి సరిపోయింది, కానీ దసరా టైంలో కనుక ఇలా వస్తే భక్తులందరికీ ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య, ఇంద్రకీలాద్రిపై నుంచి బిగ్ టీవీ.